ఇదే అంశంపై మాట్లాడడానికి విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే. కోటేశ్వరరావు గారు, దిగ్విజయ్ సింగ్ చేసిన ఒకే ఒక్క ట్వీట్ రాజకీయంగా దుమారం అయితే రేపుతోంది. ఆర్ఎస్ఎస్ లో సామాన్య కార్యకర్త నుంచి ప్రధానిగా మోదీ ఎదిగిన విధానాన్ని కొనియాడుతూ చేశారు ట్వీట్ దిగ్విజయ్ సింగ్ గారు. సో ఈయన రాజకీయంగా ప్రశంసించడం పొరపాటే అంటారా? ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశానికి ఆ సంస్థలు తెచ్చినటువంటి ముప్పు గురించి లేదా రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసం గురించి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు పోరాడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి సందర్భంలో అసందర్భంగా దిగ్విజయ్ సింగ్ గారు ట్వీట్ చేశారనేది అనిపిస్తుంది. నిజానికి గతంలో ఇదే ఆర్ఎస్ఎస్ మీద దిగ్విజయ్ సింగ్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ముంబైలో జరిగినటువంటి అల్లర్ల వెనకాల, అదేవిధంగా ఈ బాంబు దాడుల వెనకాల ఆర్ఎస్ఎస్ ఉన్నది అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అప్పుడు పెద్ద సంచలనం కలిగించాయి. అనేక సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ ని వ్యతిరేకించినటువంటి ప్రకటనలు కూడా ఆయన చేశారు. అయితే ఇప్పుడు అసందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రస్తావన, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ ఎంత గొప్పగా ఉంటుందో, సామాన్య కార్యకర్తను కూడా ఎట్లా ప్రధానమంత్రిగా చేస్తుందో అని చెప్పడం అనేటువంటిది ఆయన రాజకీయ అనుభవ రీత్యా చూసినా, లేకపోతే కాంగ్రెస్ లో ఒక ప్రముఖుడిగా ఉన్నటువంటి ఆయన స్థానాన్ని బట్టి చూసినా గానీ అది బ్యాక్ ఫైర్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మరి ఆయనకి ఎందుకు తట్టలేదనేది మనకు అర్థం కాదు. అది డెఫినెట్ గా ఒక అసందర్భంగా చేసినటువంటిది. రెండోది, ఆ విధమైనటువంటి క్రమశిక్షణ కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు ఆర్ఎస్ఎస్ లో ఉన్నదా లేదా అనేటువంటిది అదొక వివాదాస్పదమైనటువంటి అంశం. అటువంటి వివాదాస్పదమైనటువంటి సంస్థకి లేదా మహాత్మా గాంధీని చంపిన సందర్భంగా నిషేధానికి గురైనటువంటి సంస్థకి మరి క్రమశిక్షణ అంటే మరి ఆ సంస్థకి చెందినటువంటి వాళ్లే కదా. గాడ్సే వీళ్ళు మహాత్మా గాంధీని చంపింది. అంత క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళు మరి అనేక ఉదంతాలకి కారకులైనప్పుడు ఆ విధంగా పోగొట్టడం అనేటువంటిది ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు చేయాల్సినటువంటి పని కాదనేది స్పష్టం. ఒక పార్టీ సీనియర్ నేత ప్రత్యర్థి సంస్థను మెచ్చుకుంటే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనగా పరిగణించాలా వద్దా? పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనే కాదు, మొత్తం పార్టీ చేస్తున్నటువంటి పోరాటాన్ని నీరుగార్చడానికి తోడ్పడుతుంది. ఇప్పుడు చూడండి, వెంటనే దిగ్విజయ్ సింగ్ ఆ విధమైనటువంటి ప్రకటన చేయగానే కాంగ్రెస్ లో బీజేపీ నేతగా ఉన్నటువంటి శశిధర్ వెంటనే చూసారా గట్టిగా ఎంత బాగా చెప్పారో అని చెప్పేసి దిగ్విజయ్ సింగ్ కి మద్దతు ప్రకటించి మరొకసారి రాజకీయంగా తమ బాసులైనటువంటి బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కి శశిధర్ వాళ్ళ కళ్ళల్లో ఆనందం కలిగించారనేది మనకు కనిపిస్తూ ఉంది. అదే సమయంలో బీజేపీ వాళ్ళు చూడండి ఇంత పెద్ద మనిషి మాకు చేశారని చెప్పేసి దాన్ని ఆ విధంగానూ తీసుకున్నది, విమర్శల పాలు కూడా చేస్తాం. అందుకని ఏదైనా కానీ అట్లాంటిది ఏదైనా ఉన్నా కానీ, లేకపోతే ఇంకోటైనా కానీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలని మొత్తం ఒక నాయకుడిగా సామాజిక వేదికల్లో పంచుకుంటే అది ఏ విధమైనటువంటి ప్రతికూల ప్రభావం కలిగిస్తుందో, ఏ విధమైనటువంటి అపార్థాలకు దారితీస్తుందో అనేటువంటిది కూడా ఈ ఉదంతం మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అందుకనే కాంగ్రెస్ ఆ ఉదంతంతో కానీ లేకపోతే ఆ అభిప్రాయంతో కానీ తమకేమీ సంబంధం లేదని చెప్పింది. గతంలో కూడా ఇదే దిగ్విజయ్ సింగ్ అనేక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలను చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధిగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గురించి కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ అప్పుడు చాలా వివాదాస్పదం కలిగించాయి. అందుకని అలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, మిగతా విషయాల్లో చేసినా కానీ కాంగ్రెస్ దాని నుంచి పెద్ద నష్టపోలేదు. కానీ ఒక ప్రధాన ప్రత్యర్థి గురించి ఈ విధమైనటువంటి కామెంట్ చేయడం అనేది కాంగ్రెస్ ఏమాత్రం సహించలేదు, సహించేటువంటి అవకాశం కూడా లేదనేది స్పష్టంగా దాని రియాక్షన్ బట్టి మనకి నిన్న ఈ రోజు వెలువడుతున్నటువంటి రియాక్షన్స్ తెలియజేస్తుంది.
కోటేశ్వరరావు గారు, అలాగే దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలనైతే బీజేపీ సమర్థిస్తోంది. సో ఈ వ్యాఖ్యలను బీజేపీ సమర్థించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా? రాజకీయ వ్యూహం ఉంది. అప్పుడు బీజేపీని లేదా ఆర్ఎస్ఎస్ ని మొత్తం ఇంట బయట అనేక విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో ఒక మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుల్లో ఒక ప్రముఖుడైనటువంటి దిగ్విజయ్ సింగ్ ఆ విధమైనటువంటి కితాబ్ ఇస్తే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటది. చూడండి, మీ దిగ్విజయ్ సింగ్ మా పార్టీ గురించి లేదా మా సంస్థల గురించి ఏ విధమైనటువంటి కితాబ్ ఇచ్చారో చూడండి అని చెప్పేసి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటది. అదే కదా రాజకీయ పరంగా ఏ విధమైనటువంటి పరిణామాలు, ఏ విధమైనటువంటి పర్యవసానాలు వస్తాయో గ్రహించకుండా అటువంటి ట్వీట్స్ చేసినా లేదా మీడియా సమావేశాల్లో మాట్లాడినా, ఇతరత్ర సమావేశాల్లో మాట్లాడినా కానీ ఈ విధమైనటువంటి రియాక్షన్స్ వస్తాయి. అందుకని రాజకీయ నాయకులు ఒక పోరాటం జరుగుతున్నప్పుడు, పోరాటం అంటే అదేదో బహాబాహి చేతులు కలుపుకొని కాదు, ఒక భావజాలపరమైనటువంటి పోరాటం. ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఏమో కోర్టులో కేసులు ఎదుర్కొంటూ ఉంటాడు. ఈయనేమో ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ గురించి ఏం చెప్తే మరి రాహుల్ గాంధీ నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పరివేం కావాలి, లేకపోయేట్లయితే కాంగ్రెస్ పరివేం కావాలి. అందుకని మనం ఇప్పుడు వయసు మీద పడిన తర్వాత పెరగాలి, ఏది విచక్షణ జ్ఞానం అనేటువంటి పెరగాలి. కానీ ముదిమతి తప్పినట్టుగా బుర్ర తిరుగుడు వ్యవహారంగా ఇది ఉంది తప్ప మరొకటి కాదనేది నాకు అనిపిస్తాం. కోటేశ్వరరావు గారు, అలాగే కాంగ్రెస్ లైన్ కు విరుద్ధంగా దిగ్విజయ్ కావాలనే మాట్లాడారా? కొద్ది రోజులుగా ఆయనకు సముచిత గౌరవం దక్కడం లేదా? సముచిత గౌరవం దక్కకపోతే కాంగ్రెస్ లో అంతర్గతంగా పోరాడచ్చు, కాంగ్రెస్ నాయకత్వం మీద విమర్శలు చేయొచ్చు. కానీ ఈ విధంగా ప్రత్యర్థి పార్టీని గురించి పొగిడితే ఉన్నటువంటి గౌరవం కూడా పోతుంది. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ ని ఇప్పటికే ఆయన పట్టించుకోవట్లేదు. ఏదో అక్కడ ఉన్నటువంటి మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల రీత్యా ఆయనకి కొంత గౌరవం ఇస్తున్నారు. ఈ విధంగా 1-2 సార్లు మాట్లాడితే ఇంకా దిగ్విజయ్ సింగ్ అని కాంగ్రెస్ పార్టీ కూడా వదిలించుకునేటువంటి క్రమంలో ఉంటది తప్ప తిరిగి మళ్ళా ఆయనకి అగ్రస్థానం ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. దానివల్ల ఆయనకి నష్టమే తప్ప ఎవరిని బెదిరిస్తారు ఈ విధమైనటువంటి ప్రకటనల ద్వారా? పార్టీ నాయకత్వాన్ని బెదిరిస్తారా? పోనీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమన్నా ఆయనకి పిలిచి పదవనిస్తారా? ఇప్పుడు ఒకవేళ తీసుకున్నారనుకోండి ఏమవుతుంది? కాంగ్రెస్ మీద ధ్వజం ఎత్తి గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు ఏదో పెద్ద ఊహించుకొని వెళ్ళారు. ఏమైంది? చివరికి వాళ్ళ పరిస్థితి ఎక్కడుంది? చరిత్ర చెత్తబుట్టలో కలిశారు. అందుకని ఏ పార్టీకైనా, కాంగ్రెస్ కైనా బీజేపీకైనా మరొక పార్టీకైనా కానీ ఆ పార్టీ మీద మొత్తం ధ్వజం ఎత్తి ఆ పార్టీ ప్రతిష్టనే దెబ్బతీసే విధంగా ఉంటే ఏ విధంగా ఎవరు స్పేర్ చేయరు. ఇప్పుడు మన తెలంగాణలో మనం చూస్తున్నాం కదా, కవిత గారిని ఏ విధమైనటువంటి స్థితికి, ఆమె ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నారో నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి తొలగించేశారు. మాట్లాడిన అసలు పట్టించుకోవట్లేదు. ఏదో వాగితే వాగుతుందిలే పోనిమ్మన్నట్టుగా ఉన్నారు. అందుకని ఎప్పుడైనా సందర్భం ఏమిటి అనేటువంటిది ఏ నాయకుడైనా ఏ పార్టీ వాడైనా గమనించాలి. లేకపోయేట్లయితే ఇదే. ఇప్పుడు మరి అంత చేసిన తర్వాత లేదు నా ఉద్దేశం అది కాదు, నేను వేరే ఉద్దేశంతో అన్నాను అని చెప్పేసి సంజాయిషి ఇచ్చుకున్నా కానీ ఎవరైనా వినే పరిస్థితిలో ఉన్నారా? దిగ్విజయ్ సింగ్ మాటల్ని ఎవ్వరు వినేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఎంతో సంయమనంతో ఉండాలనేది ఈ ఉదయం అన్ని రాజకీయ పార్టీలకి ఒక గుణపాఠం నేర్పుతాం.